రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు 48 బండ్లు శనక్కాయలు పోవడం జరిగింది బెంగళూరు మార్కెట్కు. 900 టన్నులు అనంతపురం మార్కెట్కు, 150 టన్నుల దాకా పులివెందుల మార్కెట్కు పోవడం జరిగింది. రేట్లు వివరాలు: పులివెందుల మార్కెట్లో 37,000 రూపాయలు రేటు వేయడం జరిగింది. అనంతపురం మార్కెట్లో 35 వరకు టాప్ వేయడం జరిగింది. బెంగళూరు మార్కెట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ బండ్లు చాలా కొంచెం ఎక్కువ కావడంతో రేట్లు చాలా స్లోగానే ఉన్నాయి. ఇక్కడ 4-5 రకాలు చిన్నకాయలు సైజులు చేయడం జరుగుతుంది. ఆ సైజులను బట్టి ఆ పెద్ద కాయలు ఎంత వస్తే అంత మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే కనుక 35,000 నుంచి 40,000 మధ్యలో బెంగళూరు మార్కెట్లో కాయ మంచి కాయకైతే కనుక రేట్ రావడం జరుగుతుంది. ఇంకా ఢిల్లీ మార్కెట్టు, హైదరాబాద్ మార్కెట్టు 25 నుంచి 40,000 వరకు. ఇంకా పైన ఢిల్లీ మార్కెట్లో 25,000 నుంచి 35,000 వరకు పట్టీలు రావడం జరుగుతుంది. ఇంకా తోటల దగ్గర ఇప్పుడు ప్రజెంటు ఆ పాతవన్నీ తీసుకుంటారు కదా, అవన్నీ క్లియర్ చేసుకొని రైతులతో మాట్లాడుకొని ఏదో విధంగా కోయడం అయితే జరుగుతూ ఉంది వ్యాపారస్తులు. ఇంకా కొత్తగా కొనేటోళ్ళు ఇంకా ఏం రేటు కొంటారు, ఏం కథ అనేది రేపు తెలిసిపోతుంది. ఈరోజు సోమవారం కాబట్టి ఇన్ని బండ్లు పోయినాయి. రేపు మంగళవారము ఏమన్నా బండ్లు తగ్గితే కన్నా అనంతపురం కూడా సరుకు తగ్గాల. సరుకు కన్నా తగ్గకుంటే ఇట్లా 900 టన్నులు 1000 టన్నులు పోయినాయంటే కన్నా డెఫినెట్గా అంటే రేటు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పట్లో ఈ వర్షాల కారణంగా రేటు తగ్గిందా, లేకుంటే కన్నా సరుకు ఎక్కువై రేటు తగ్గిందంటే వర్షం వచ్చినప్పుడు సరుకు ఎక్కువైంది కాబట్టి రేట్లు తగ్గినాయి. ఎప్పటికైనా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 50,000 రూపాయలు దాటితే ఆ వర్షం ఖచ్చితంగా వస్తుంది. 50,000 దాటే లోపల వర్షం వస్తే ఆ వర్షము ఈ శనక్కాయలు ఎక్కువ పోవడం వల్ల 2 దెబ్బ కొడుతున్నాయి సినీ రైతుకు. అందుకనే ఇప్పటికైనా కూడా 40,000 అంటే ఏం తక్కువ అమౌంట్ ఏం కాదు నా దృష్టిలో. అయితే కన్నా 30,000 కంటే తక్కువగా శనక్కాయలు రాకోకుంటే కన్నా రైతు ఏదో విధంగా కొంచెం అంతో ఇంతో బాగుపడతాడు. అందువల్లనే ఇప్పటికైనా కానీ 40 నుంచి 45 మధ్యలో ఎవరన్నా పెట్టేవాళ్ళు ఉంటే కన్నా ఇంకా ఆ రేట్ ప్రకారం అమ్మండి. ఒకేసారి మళ్ళీ 50,000 వరకు పోతుందనే అంచనాలు ఇప్పట్లో అయితే నాకైతే కనపడడంలా. మళ్ళీ వారం పడుతుందో 10 రోజులు పడుతుందో, ఈ వాతావరణం అంతా క్లియర్ అయిపోయేంత వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 35 నుంచి 40,000 వరకు ఖచ్చితంగా అంటే కొంటారు. ఇప్పుడు కొత్తగా కొనాలన్నా కూడా స్టాక్ అంత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ సేల్స్ జరుగుతాయి. తోటలు అప్పుడు మాత్రం అంత స్పీడ్ అయితే ఉండవు. అయినా కానీ 40,000 రూపాయలు ఉన్నా కానీ రైతుకు అంతో ఇంతో గిట్టుబాటు అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.